ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ముస్లిం మహిళలకు ఏమైనా హక్కు ఉంటుందా? వాళ్ళ దృష్టిలో మహిళ అంటే బంటి, బహుమతి లాంటిది. అదే సందర్భంలో ఇంటికి సంబంధించినటువంటి సేవకురాలు మాత్రమే. వాళ్ళకి విద్య ఉండకూడదు, ఉద్యోగం ఉండకూడదు, వ్యాపారం చేయకూడదు అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. అది ఆఫ్ఘనిస్తాన్లో నిరూపించారు. మొన్నటిదాకా ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి మహిళల్ని బయటికి తీసేసి వాళ్ళని చివరికి వంటింటికి పరిమితం చేసినటువంటి పరిస్థితి. బయటకు వస్తే చర్నాకోలులతో కుట్టేటటువంటి శిక్షలు వేస్తున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితే బంగ్లాదేశ్లో రావాలని కోరుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్లో రావాలని కోరుకుంటున్నారు ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళే. ఇక్కడ ఇప్పుడు బంగ్లాదేశ్లో యూనుస్ ప్రభుత్వం వచ్చాక ఉమెన్ కమిషన్ తీసిపారేసింది, రద్దు చేసేసింది. మహిళల హక్కులకు సంబంధించినటువంటి కమిషన్ రద్దు చేస్తే దానికి వ్యతిరేకంగా అక్కడ మహిళలు పోరాటం ప్రారంభించారు. మహిళల హక్కులకు ఉన్నటువంటి కమిషన్ తీసేస్తే అట్లా అని. దానికి వ్యతిరేకంగా మహిళలకి సంబంధించినటువంటి దుస్తులని తగలబెడుతూ, దిష్టిబొమ్మలను తగలబెడుతూ మహిళా కమిషన్ ఉండడానికి వీల్లేదంటూ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రేమిక ఉద్యమకారులు ఉద్యమిస్తున్నటువంటి పరిస్థితి. మహిళా కమిషన్ ఉండడానికి వీల్లేదన్నటువంటిది అక్కడ మత పెద్దలు కూడా తీర్మానాలు చేస్తున్నారు.